15-16 ఇయర్స్ తర్వాత పీరియడ్స్ వస్తే దట్ ఈస్ ఆల్సో నాట్ నార్మల్ అనమాట. ఎక్స్ట్రా హెయిర్ డెవలప్ అవ్వడం, లిప్స్ మీద, చిన్ పైన, బ్రెయిన్ నుంచి మనకు ఓవరీకి అందాల్సిన సిగ్నల్స్ అంటాం అనమాట. అంటే హైపోథెలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అనేది ఇంకా కంప్లీట్గా ఫామ్ అయి ఉండదు. అందువల్లనే పిల్లలకు కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఓన్లీ వాళ్ళకు కంటిన్యూస్గా బ్లీడ్ అవుతుంది ఫర్ మోర్ దెన్ 7 days ఆర్ హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం తప్పకుండా డాక్టర్ను కన్సల్ట్ చేయాలి. నా పేరు డాక్టర్ కృష్ణవేణి. నేను యశోద హైటెక్ సిటీలో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో నేను ఇవాళ మీతో డిస్కస్ చేసుకుందామన్న విషయం ఏంటంటే, మనకు పీరియడ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, పీరియడ్స్ ఎన్నేళ్ళకి స్టార్ట్ అవుతాయి, తర్వాత మనం మెన్స్ట్రువల్ హైజీన్ ఎలా పాటించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో యూజువలీ మనకు పీరియడ్స్ అనేటివి అరౌండ్ 12 to 13 years స్టార్ట్ అవుతాయి అన్నమాట. కొంతమంది పిల్లలకు కొంచెం అర్లీగా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనకు బిఫోర్ 8 years కంటే ముందు స్టార్ట్ అవుతే దాన్ని ప్రీమెచ్యూర్ మెనార్కీ అని చెప్తామన్నమాట. దానికంటే లేట్గా ఒకవేళ మనకు 15-16 years తర్వాత పీరియడ్స్ వస్తే దట్ ఈస్ ఆల్సో నాట్ నార్మల్ అనమాట. సో యూజువలీ మనకు 12 to 15 years మధ్యలో పిల్లలకు పీరియడ్స్ స్టార్ట్ అవ్వాలి. సో పీరియడ్స్ ఇనిషియల్లీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 1 to 1.5 years మనకు కొంచెం ఇర్రెగ్యులారిటీస్ అనేటివి వస్తూ ఉంటాయి. యూజువలీ కొంతమందికి 1 month రావడం, తర్వాత 2-3 months రాకపోవడం, ఆర్ ఒక్కొక్కసారి కంటిన్యూస్గా బ్లీడ్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ 1.5 years దీని గురించి అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లల్లో ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి మనకు ఓవరీకి అందాల్సిన సిగ్నల్స్ అంటాం అనమాట. అంటే హైపోథెలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అనేది ఇంకా కంప్లీట్గా ఫామ్ అయి ఉండదు. అందువల్లనే పిల్లలకు కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఓన్లీ వాళ్ళకు కంటిన్యూస్గా బ్లీడ్ అవుతుంది ఫర్ మోర్ దెన్ 7 days ఆర్ హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం తప్పకుండా డాక్టర్ను కన్సల్ట్ చేయాలి. ఇంకో మేజర్ ఇష్యూ ఏంటి అంటే, పిల్లల్లో ఇప్పుడు చాలామంది పిల్లలకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే చాలామంది పిల్లలు వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అయిపోతున్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ కామన్ అయిపోతుంది. దీనివల్ల మనకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే మనకు వన్స్ ఇన్ 3 months 4 months అసలు పీరియడ్స్ రాకుండా కూడా ఉండొచ్చు. పీరియడ్స్ రాలేదు అంటే మనకు అప్పుడు ఏమవుతుంది, బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల మనకు పిల్లలకి యాక్నీ రావడము, అంత ఫేస్ అంతా బాగా ఆయిలీగా ఉండడము, మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా హెయిర్ డెవలప్ అవ్వడం, అంటే లిప్స్ మీద, చిన్ పైన, తర్వాత వాళ్ళకు స్లీప్ డిస్టర్బెన్సెస్, తర్వాత వాళ్ళకి ఫిజిక్ పైన వాళ్ళకే అంటే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో కొంతమంది పిల్లలు ఈ ప్రాబ్లమ్స్తో అంతా సఫర్ అవుతుంటారు. ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే ప్రాబ్లం కూడా చాలా కామన్. అంటే ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ మన పిల్లలకి ఈ ప్రాబ్లం ఉంటుంది ఈ మధ్యలో. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో బేసికలీ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ వెయిట్లో ఉన్న 5% ఆఫ్ ద వెయిట్ లెస్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లంను చాలా వరకు మనము అరికట్టచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్. ఇంతకుముందు మనకు స్కూళ్ళలో ఏంటంటే బాగా ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు, పీఈ టైం అనేది ఉండేది. ఇప్పుడు అదంతా తగ్గిపోయింది కాబట్టి పిల్లలు బాగా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం లేదు కాబట్టి ఈ ప్రాబ్లం మరింత ఎక్కువగా అవుతుందన్నమాట. ప్రతిరోజు పిల్లలు 30 to 40 minutes ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇలా చేయడం వలన ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్ను కూడా చాలా వరకు మనం తగ్గించవచ్చు. ఒకవేళ మనకి డైట్ అండ్ ఎక్సర్సైజ్తో కంట్రోల్ కాకపోతే అప్పుడు మనం హార్మోన్ ట్యాబ్లెట్స్ పెట్టి దీన్ని కరెక్షన్ అయ్యేలాగా చేస్తామన్నమాట. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, మనకు పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడం, అంటే దీన్ని డిస్మెన్యూరియా అంటాం అన్నమాట. సో యూజువలీ చాలామందికి ఫస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ పెయిన్ రావడం దట్ ఈస్ కామన్ అనమాట. సో దాన్ని ప్రైమరీ డిస్మెన్యూరియా అంటాం అనమాట. సో యూజువలీ మనకు ఈ పెయిన్ అనేది కొంతమందికి పీరియడ్ స్టార్ట్ కాకముందే అట్లీస్ట్ 3-4 days ముందే స్టార్ట్ అవ్వడము, ఆర్ పీరియడ్ అయ్యేంత వరకు పెయిన్ తగ్గపోవడము, దీని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళకు. అంటే వీళ్ళకు మోస్ట్ ఆఫ్ ద టైం ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, మనకు యూట్రస్ లైనింగ్ ఏదైతే ఉంటుందో
మనకు అది ఓవరీస్ పైన, ఫెలోపియన్ ట్యూబ్ పైన, పెల్విక్ క్యావిటీలో అక్కడ డిపాజిట్ అయ్యి ఆ ఏరియాస్లో కూడా బ్లీడ్ అయ్యి అక్కడి నుంచి మనకు అది బయటికి రాలేక పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని కూడా మనము హార్మోన్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేయొచ్చు, ప్లస్ మనకు సర్జికల్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో అయినంత వరకు మెడికల్ ట్రీట్మెంట్తో దీన్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. ఎప్పుడైతే సిస్ట్లు పెద్దగా ఉంటాయో, ఎప్పుడైతే మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వదో ఆర్ వాళ్లకు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉంటారో ఆ టైంలో వాళ్లకు సర్జరీ ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేస్తామన్నమాట. ఇంకా చాలామంది పిల్లలు, అడలసెన్స్ ఆర్ మిడిల్ ఏజ్ పీపుల్ సఫర్ అయ్యేది ఏంటి అంటే మనకు మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఎలా పాటించాలి, దీని గురించి చాలా మిత్స్ కూడా ఉంటాయి. మన సొసైటీలో చూస్తుంటాం, ఎస్పెషలీ కొన్ని వర్గాల వారు వాళ్ళు ఏంటంటే మనకు మెన్సెస్ రాగానే వాళ్ళని 5 రోజులు బయట కూర్చోపెట్టేస్తారు. వాళ్ళు ఏం ఫుడ్ ఐటమ్స్ ఏం టచ్ చేయకూడదు, ప్లస్ ఇంట్లోకి రాకూడదు. సో ఇవన్నీ ఒక మిత్ అనమాట. యూజువల్లీ ఏంటంటే మనకు మెన్స్ట్రుయేషన్ అనేది మనకు ఆడవాళ్లకు దేవుడిచ్చిన ఒక వరం లాంటిది. యూజువల్లీ అదంతా యాక్చువల్లీ ప్యూరిఫైడ్ బ్లడ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద యూట్రస్ అనమాట. సో ఇది మనకి ఇంప్యూరిటీ కాదు, ఇది పర్ఫెక్ట్లీ ప్యూర్ అనమాట. సో మనకు చాలామందికి అపోహ ఏంటి, అయ్యో మనం టెంపుల్స్కి వెళ్ళకూడదు, నాకు పీరియడ్ వచ్చినప్పుడు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోకూడదు అని హార్మోన్స్ తీసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ చేయడము మంచిది కాదు హెల్త్కు. సో పీరియడ్ అనేది సర్వసాధారణము, మనం దాన్ని నార్మల్గానే ట్రీట్ చేయాలి. ప్లస్ మనకేంటంటే హైజీన్ మెయింటైన్ చేయడం పీరియడ్ అప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలామంది ఏంటంటే పీరియడ్ అయిపోయేంత వరకు స్నానం చేయరు, ప్లస్ తలస్నానం చేయకూడదని అలాగే ఉండిపోతారు. సో దానివల్ల ఏమవుతుంది, ఆ పీరియడ్ బ్లడ్ అంతా అక్కడ మనకు థైస్ దగ్గర అక్కడంతా అక్యుములేట్ అయిపోయేసి ర్యాష్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అగైన్ దట్ ఈస్ ఎ మిత్ అనమాట. మనకు పీరియడ్ వచ్చినప్పుడు కంపల్సరీగా డైలీ అవసరమైతే 2 సార్లు కూడా స్నానం చేయాలి. దానివల్ల ఏమవుతుంది, మనకు ఆ బ్లడ్ అంతా క్లియర్ అయిపోతుంది. ప్లస్ మనకి పీరియడ్ పెయిన్ అనేది కూడా చాలా వరకు మనం హాట్ వాటర్ బాత్ చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఇంకా చాలామందికి డౌట్స్ ఏంటంటే ఈ పీరియడ్స్ నేను ఏ రకమైన ప్యాడ్స్ వాడాలి, ఏవి అవైలబుల్ ఉన్నాయి అనేది చాలామందికి ఇంకా డౌట్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మనకు ఈ శానిటరీ ప్యాడ్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్లో అవైలబుల్ ఉంటాయి. మనకు ఫస్ట్లో అయితే మనం చిన్నప్పుడు అంతా క్లాత్ యూజ్ చేసేవాళ్ళం, క్లాత్ను ఫోల్డ్ చేసి అది ప్యాంటీలో పెట్టుకొని యూజ్ చేసేవాళ్ళం. ప్రాబ్లం దీంతో ఏంటి అంటే మనం ఆ క్లాత్ తీసేసిన తర్వాత ఎవ్రీ 6 అవర్స్కి అట్లా చేంజ్ చేసుకుంటూ ఉండాలి, 4 to 6 అవర్స్. అది చేంజ్ చేసిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసి దాన్ని ఎండలో డ్రై పెట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ వాడుకోవచ్చు. అది మనం సరిగా డ్రై చేసుకోకుండా అలాగే పచ్చిగా పెట్టేసి అలాగే వాడితే మళ్ళీ మనకు సీవియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్న శానిటరీ ప్యాడ్స్ అనమాట. ఈ శానిటరీ ప్యాడ్స్తో అడ్వాంటేజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం దే ఆర్ యూజ్ అండ్ త్రో అనమాట. సో ఇవి మనకు డిఫరెంట్ టైప్స్లో దొరుకుతాయి. అంటే కొన్ని కాటన్ మేడ్ ఉంటాయి, కొన్ని సింథటిక్ మేడ్ ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ కాటన్ శానిటరీ ప్యాడ్స్ అనమాట. ఎందుకు అంటే అవి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి కాబట్టి. ప్యాడ్స్ అనేటివి ఎవ్రీ 4 to 6 అవర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేసుకోకుంటే అగైన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ప్యాడ్స్ని ఎట్లా డిస్పోజ్ చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ప్యాడ్స్ కానీ ప్యాంటీ లైనర్స్ కానీ యూజ్ చేసిన తర్వాత దాన్ని మనము న్యూస్ పేపర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ ర్యాప్ చేసి మనము బిన్లో వేయడము, తర్వాత ఆ బిన్ను కూడా డైలీ ఎంటీ చేయడము డైలీ ఎంటీ చేయాలన్నమాట. లేకపోతే కొన్నిసార్లు స్కూల్స్లో అట్లా మనకి ఫెసిలిటీస్ ఉండవు, చాలా మటుకు మనకు ఫ్లష్ చేసేస్తూ ఉంటారు టాయిలెట్లో. అలా అస్సలు చేయకూడదు. ఆల్వేస్ మనకు స్కూల్స్లో కూడా ఈ ప్యాడ్స్ అన్నీ తీసుకుపోవడానికి ఒక సపరేట్ డస్ట్బిన్ కానీ, లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఇన్సినరేషన్ అంటే ఇవన్నీ బర్న్ చేసేస్తారనమాట. ఆర్ కొన్ని చోట్ల ఏంటంటే మనం చిన్నగా గుంతలాగా తవ్వి ఆ పిట్లో పెట్టేస్తారనమాట. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్యాంపూన్స్ అనమాట. ఈ ట్యాంపూన్స్ అంటే నథింగ్ బట్ ఒక చిన్న స్ట్రింగ్ లాగా ఉంటుంది. అది మనం వెజైనాలో పెట్టుకోవడం వల్ల మనకు ఈ పీరియడ్ బ్లడ్ను పీల్చేస్తుంది అనమాట. అగైన్ ఈ ట్యాంపూన్ కూడా మనం ఎవ్రీ 3 to 6 అవర్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. సో
ఈ ట్యాంపూన్స్ పొరపాటున మనం మర్చిపోయి అలాగే బాడీలో పెట్టుకున్నాము అంటే ఒక సీవియర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటారనమాట. సో దానివల్ల మనకు వామిటింగ్స్ అవ్వడము, డయేరియా అవ్వడము, ఫీవర్ రావడము, ర్యాష్ అవ్వడము. సో ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇల్నెస్ అనమాట. సో అందుకే ఎప్పుడే కానీ ట్యాంపూన్స్ను మోర్ దెన్ 6 hours కంటే ఎక్కువ మన బాడీలో ఉంచుకోకూడదు. నైట్ పెట్టుకున్నా కానీ ఉదయాన్నే లేచి మార్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అంటే మెన్స్ట్రువల్ కప్ అనమాట. మనకి ఇది సిలికాన్ మెటీరియల్తో తయారు చేసి ఉంటారు. ఇది మనకు ఏంటంటే మనకు పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మనము ఈ మెన్స్ట్రువల్ కప్ పెట్టేసుకోవచ్చు విజయనాలో. ఇది అరౌండ్ మనకు 30 to 40 ml దాకా బ్లడ్ కలెక్ట్ చేస్తుంది. దాని తర్వాత అది ఫిల్ అయిన తర్వాత మనం అది తీసి వాష్ చేసి మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చు. ఇది కూడా ఎవ్రీ 4 to 6 hours ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రీయూసబుల్, మనకు ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది కూడా తక్కువగా ఉంటాయి. ఒకటి ఏంటంటే అగైన్ మెన్స్ట్రువల్ కప్ కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. పెట్టుకున్న తర్వాత 4 to 6 hours తర్వాత దీన్ని తీసేయాలి, మళ్ళీ మార్చుకోవాలి. సో మనం ఇలా మెన్స్ట్రువల్ హైజీన్ పాటించడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. ప్లస్ ఆ ఏరియాలో ఇచ్చింగ్, తర్వాత ర్యాష్ అవన్నీ రావడం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా అదర్ మోస్ట్ కామన్ ప్రాబ్లం విచ్ మనం ఇండియాలో ఫేస్ చేస్తున్నది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి మూతికి క్యాన్సర్ రావడం అనమాట. సో ఇదేంటంటే వెరీ ప్రివెంటబుల్ క్యాన్సర్ అనమాట. ఇది మనకు ఇప్పుడు వ్యాక్సినేషన్ అవైలబుల్ వచ్చింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్లో ఫ్రీగా కూడా వేస్తున్నారు. సో దీనికి 3 doses ఉంటాయి ఈ వ్యాక్సిన్కి. సో దీంట్లో కూడా చాలా రకాలు కూడా ఉంటాయి. ఒకటి ఏంటంటే 4 viruses కవర్ చేస్తుంది, ఇంకొకటేమో 2 viruses కవర్ చేస్తుంది, ఇంకొకటేమో 9 viruses కవర్ చేస్తుంది. సో ఇప్పుడు మన గవర్నమెంట్లో 4 viruses కవర్ చేసేది ఫ్రీగా ఇస్తున్నారు. సో ఎవరైతే గర్ల్స్ బిట్వీన్ 12 to 15 years ఉంటారో తప్పకుండా వెళ్ళి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో ఇది మనకు 3 dosesలో వేస్తామన్నమాట. ఫస్ట్ డోస్ వచ్చేసి వెనెవర్ మనం డిసైడ్ చేసుకొని వెళ్తామో అప్పుడు, సెకండ్ డోస్ వచ్చేసి 2 months తర్వాత, థర్డ్ డోస్ వచ్చేసి 6 months తర్వాత వేస్తారనమాట. సో ఈ మొత్తం 3 virus typesలో మనకు గార్డిసెల్ 9 అనేది చాలా మంచి వ్యాక్సిన్. అది మనకు ఓరల్ క్యాన్సర్స్ దాని నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది. ముందు మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మనము కేవలం అమ్మాయిలకు ఒకటే ఇచ్చేవాళ్ళం వ్యాక్సిన్. ఇప్పుడు మనం అబ్బాయిలకు కూడా ఇస్తున్నాం ఈ వ్యాక్సిన్. సో అబ్బాయిలు కూడా బిట్వీన్ 12 to 15 years వాళ్ళు, ఎస్పెషలీ చిల్డ్రన్ అట్ 8th class, దే ఆర్ ఎలిజిబుల్ టు హ్యావ్ దిస్ వ్యాక్సిన్ అనమాట. సో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనం చాలా మటుకు సర్వైకల్ క్యాన్సర్ అనేది మన పిల్లలకు ప్రివెంట్ చేయొచ్చు. ప్లస్ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ పెద్దవాళ్ళు వేసుకోవచ్చా లేదా అనేసి. పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇఫ్ దే హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ ఇఫ్ దే హ్యావ్ ఇమ్యూనోడెఫిషియన్సీస్, దెన్ డెఫినెట్లీ దే కెన్ హ్యావ్ దిస్ వ్యాక్సిన్. బట్ పెద్దవాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్యాప్ స్మియర్ చేయించుకోవడం. సో దీన్ని హెచ్పివి టెస్టింగ్ అంటామన్నమాట. సో ఈ టెస్ట్ అనేది మనం ఎవ్రీ 3 to 5 yearsకి ఒకసారి చేయించుకోవాలి. ఎవరు చేయించుకోవాలి? 25 years నుంచి 65 years మధ్యలో ఉన్న ఆడవాళ్ళందరూ ఎవ్రీ 3 to 5 years ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ మనకు రాకుండా అరికట్టవచ్చు. థ్యాంక్ యూ.